నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బెంగాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత వాళ్ళ టార్గెట్ తెలంగాణనే అని కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా అలాంటి ఒక ప్రకటన అయితే వచ్చింది, ఇక మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని. నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ ఇక తెలంగాణలో మేము ఒంటరిగానే పోటీ చేస్తామని అయితే ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఇంకా తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అలాగే దేశవ్యాప్తంగా కొంత మేము ఇక ఒంటరిగానే పోటీ చేయబోతున్నాము, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నదే మా లక్ష్యం అని చెప్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళకు కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా, లేదంటే ఏంటంటారు? కాన్ఫిడెన్స్ బిల్డ్ అవటం కాదండి, ఆయన ఒక మాట చెప్పాడు. అంటే ఎన్డీఏ అనేటువంటి మాట ఉంది. ఎన్డీఏ ఆల్రెడీ కూటమి. ఎన్డీఏ అంటే విభిన్న పార్టీల తాలూకా ఒక జంక్షన్. అది భారతీయ జనతా పార్టీ వేరు, ఎన్డీఏ వేరు. ఆయన ఎన్డీఏ ప్రస్తావన చేస్తున్నాడంటే ఆల్రెడీ మిత్రులతో ఉంటామని, కొత్త మిత్రులని ఎలా చేర్చుకోవాలి, వాళ్ళతో ఎలా ట్రావెల్ అవ్వాలనే దానికి సంబంధించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ లేకుండా ఎవరితోనూ ముందుకు వెళ్ళము అనేది చెప్తున్నాడు ఆయన. అంతే తప్ప ఇక్కడ ఎవరిని రానివ్వము, మేము మాత్రమే చేస్తాము, మేము ఎవరితో కలవము, ఇలాంటి సెన్స్లో అర్థం చేసుకోకూడదు దాన్ని. ప్రస్తుతానికి ఉన్న స్నేహాలు కొనసాగుతాయి. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఎన్డీఏ అనేటువంటి కౌంటర్ మూసే ఇట్లా ఆయన చెప్పిన, అంటే దానికి వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఇక భారతీయ జనతా పార్టీ ఎవరితోనూ కలవదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయోమయంలో పడిపోయారు, దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు అని కూడా బయట థంబ్నెయిల్స్ పెట్టడం నేను చూసా. అది కాదు విషయం. వాళ్ళు ఇప్పుడు ఉన్న మిత్రుల్ని ఇమ్మీడియట్గా గెంటేసా ఇల్లు ఇంకెవరికో అద్దెకి ఇవ్వాలని అనుకోవడం లేదు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు చాలా స్పష్టంగా ఎలా ఆపరేట్ చేయాలి అనే దానికి సంబంధించి ఆయనే చెప్పినట్టుగా ఇన్స్టెంట్ మిత్రులు, లాంగ్ ట్రావెల్ ఫ్రెండ్స్ ఉంటారు అనేది ఆయనే చెప్పాడని చెప్తున్నారు కదా. సో అదే అభిప్రాయానికి కట్టుబడే ఉంటారు వాళ్ళు. చాలా క్లియర్గా తెలంగాణలో వాళ్ళు ఒంటరిగానే పోటీ చేస్తారు, అది వాస్తవమే. కాకపోతే ఇక్కడ వాళ్ళు తెలంగాణలోనే ఒక కొత్త పార్టీ ఫ్లోట్ చేసే ఆలోచనతో ఉన్నారు. తెలంగాణలో ఒక నేటివ్ తెలంగాణ అభిప్రాయంతో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నిరుద్యోగుల్ని ఒక చోటకి తీసుకొచ్చి ఒక పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా నేటివ్ తెలంగాణ వాయిస్ వినిపిస్తున్నటువంటి ఇంకొక సెక్షన్ని న్యూట్రలైజ్ చేసి వాళ్ళకు వచ్చేటువంటి ఓట్ బ్యాంకులో ఒక చీలిక క్రియేట్ చేసి అలా దాన్ని చీల్చేయటం ద్వారా ఒక వెసులుబాటు ఆంధ్ర పార్టీలను ఇక్కడ ప్రవేశపెట్టడం ద్వారా, అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాటి నుంచి మెజారిటీ ఆంధ్ర సెటిలర్ల ఓట్లని ఒకచోట కన్సాలిడేట్ చేసి నేటివ్ తెలంగాణ ఓట్లని చీల్చి ఈ ఓట్లని అదనంగా తమ దగ్గర పెట్టుకుని దాంతో పాటు కొద్దో గొప్ప ఏదైనా ఉంటే ఇతర సెటిలర్స్ వాళ్ళని తమ కృషి మీద తమ వెనకాల మొబిలైజ్ చేసుకుని రాబోయే ఎన్నికల్లో గెలవటం కోసం ఒక రూట్ మ్యాప్ని భారతీయ జనతా పార్టీ సిద్ధం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న సభలో మాట్లాడిన అంశం అదే. నేను ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఒక కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నా, వచ్చే ఎన్నికల తర్వాత అదే పని ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా, దానికి మీరు అవకాశం కల్పించాలి అన్నాడు ఆయన. ఆ కల్పించడం అనే కార్యక్రమంలోకి ఆల్రెడీ దిగిపోయి అందులో భాగంగానే ఇవన్నీ నడుస్తున్నాయి చాలా క్లియర్గా. కనుక ఈ ప్రోగ్రామింగ్ చేయటం వెనకాల ఎవరి వ్యూహాలు ఏమై ఉన్నప్పటికీ ఎన్డీఏ అనేది కలిసే ఉంటుంది. వాళ్ళు అవసరార్థం ఎవరితోనైనా కలుస్తారు, ఎవరితోనూ కలవము, మేము తలుపులు మూసేసుకున్నాము అని అర్థం చేసుకుంటే పొరపాటు. వాళ్ళు కొత్త పార్టీలు పుట్టిస్తారు. తమిళనాడులో అన్నామలైని పుట్టిస్తున్నారు, అలాగే ఆంధ్రాలో కొత్త పార్టీ అతి త్వరలోనే పుట్టబోతోంది. నేను వేణుస్వామిలా చెప్పట్లేదు. దీనికి మీ దగ్గర ఏదైనా నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. అంటే పర్టికులర్గా మొన్న పవన్ కళ్యాణ్ వ్యవహారంలో మంత్రులందరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ టు అద్దంకి దయాకర్ దాని మీద దాడి చేస్తూ, అదే సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ
నాగేశ్వర్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ తప్పుపడుతూ ఒక నేటివ్ తెలంగాణ గొంతు వినిపించటం కోసం కొన్ని మీడియా హౌసెస్ ఒక ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగుల్ని చాలా మందిని తీసుకొచ్చి మాట్లాడించారు. అది చూస్తే అర్థమవుతుంది సినిమా. భవిష్యత్తులో జరగబోయేది తెలంగాణలో ఒక కొత్త జంజీ బొద్దింకలు వీటన్నిటినీ గుర్తు తెచ్చే పార్టీకి ఒకటి ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళ పని ఏంటంటే నేటివ్ తెలంగాణ పీపుల్ని, నేటివ్ తెలంగాణ పార్టీలని టార్గెట్ చేసి దాడి చేయటం. ఇది కరెక్ట్ కాదు. మొన్న ఎలాగైతే జరిగిందో అలాగే మొన్న పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తూ మాట్లాడిన వాళ్ళందరినీ విమర్శిస్తూ వీళ్ళు మాట్లాడారు. అదే పని ఇప్పుడు అక్కడ పొలిటికల్ ఏరియాలో జరుగుతుంది. సో అలా ఒక కొత్త పార్టీని ఫ్లోట్ చేసి నేటివ్ తెలంగాణ ఓట్ బ్యాంకులో ఒక చీలిక తెచ్చి దాంతో పాటుగా మిగిలిన వ్యవహారాలన్నీ నడపాలి అనేది వాళ్ళ వ్యూహం. అంతే తప్ప వాళ్ళు ఏదో వీళ్ళని వదిలేయాలి వాళ్ళని వదిలేయాలి, మనం సోలోగా వెళ్ళిపోవాలి, అన్నీ సాధించగలము అనే భ్రమంలో అయితే వాళ్ళు లేరు. వాళ్ళు చాలా రూటెడ్గా నేల మీద నిలబడి ఏం చెయ్యాలో అది మాత్రమే చేస్తున్నారు. కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ అవసరమైన నెంబర్స్కి తెచ్చుకోవడానికి సో వాళ్ళు ప్రాక్టికల్గానే వెళ్తున్నారు. చాలా క్లియర్గా ఓటర్ సెంటిమెంట్ ఏమిటి అనేది చాలా డెప్త్కి వెళ్ళి పరిశోధన చేసి ఒక నిర్ణయానికి వస్తారు. దాన్ని డిస్టర్బ్ చేయరు. ఇక ఆంధ్రప్రదేశ్లో వారి వ్యూహం ఎలా ఉండబోతుంది 2029 ఎన్నికలకు? వాళ్ళు సేమ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసే ఎన్నికలకు వెళ్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ కొంత ఐసోలేట్ చేసి చంద్రబాబు నాయుడుని ఐసోలేట్ చేసి పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? చంద్రబాబుని ప్రస్తుతం వాళ్ళు ఐసోలేట్ చేసే మూడ్లో లేరు. ఆయన్ని ఎన్డీఏలో సౌత్ ఇండియాకి సంబంధించిన కార్యక్రమాలు చూసేటువంటి ఒక యంత్రంగా వాడాలి అనుకుంటున్నారు. అందులో భాగంగానే లోకేష్కి లైన్ క్లియర్ చేశారు. అతన్ని నువ్వు అంటే మొన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కూడా అంతకు ముందు కూడా ఆయన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు కలిసినప్పుడల్లా ఈ ప్రస్తావన వస్తుంది వాళ్ళ దగ్గర. అంటే రిలాక్స్ చేసి ఆయన్ని పొలిటికల్గా ఏపీకి సంబంధించినంత వరకు రిలాక్స్ చేసి ఆయన్ని ఎన్డీఏ రాజకీయాల్లో వాడుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుంటున్నారు. అందులో భాగంగానే స్టాలిన్ని చంద్రబాబుని వస్తానంటే డీకేని కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసి గైడింగ్ ఫోర్స్గా పెట్టాలనే ఐడియా కూడా ఉంది. కానీ ఇప్పుడు డీకే విషయంలో ఆ అవకాశం అయితే లేదేమో కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి కాంగ్రెస్ తో ఉన్నాడు. ఆయన రేపు ఉంటాడని గ్యారంటీ లేదు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి బీజేపీ వచ్చేలాగా ఉంది అని నివేదికలు వస్తే ఇమ్మీడియట్ గా ఆయన మారతాడు. మారి అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ గత 20 ఏళ్ళుగా ఆయన అయితే కాంగ్రెస్ పార్టీతోనే సేల్ అవుతున్నారు. 14లో ఉన్నారు, కష్టకాలంలో కూడా ఆయన వెన్నంటే ఉన్నారు కదా. కాంగ్రెస్ తో ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ తో ఉన్న వాళ్ళని ఎంతమందిని కొనలేదాళ్ళు, ఎంతమందిని తమ కంట్రోల్లోకి తీసుకోలేదు. పైగా డీకేకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆయన దేశవ్యాప్తంగా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఉన్నాడు. రకరకాల రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్తో ఆయన బిజినెస్లు నడుస్తున్నాయి. ఆయన విడిగా ఇంకేదో పొలిటికల్ పార్టీ కాదు, చాలా మిత్రపక్షాల మద్దతుతో నడుస్తోంది ఆయన వ్యాపారం. ఆయన జాతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళతోనూ ఆయనకు రిలేషన్ ఉంది. చంద్రబాబుతో ఫ్రెండ్షిప్ ఉంది, రిలేషన్ ఉంది. ఆయనతో జగన్తో కూడా ఉందండి. అందరితో. ఆయనకు లేనిది ఎవరితో? ఆయన ఒక జస్ట్ సీఎం ఇప్పుడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.